హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. కళ్యాణ్ గారు, తనుజ గారు న్యూ ప్రాజెక్ట్‌కి అయితే సైన్ చేశారు. ఇప్పుడైతే అదైతే త్వరలో రాబోతుంది. ఒక లవ్ స్టోరీ లాగా ఉంది అది స్టోరీ అయితే. ఇప్పుడు మీకైతే అది ఇన్నారనుకో ఎగిరి గంతులేస్తారు అది ఏంటని చెప్పని. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, ఐకాన్ అయితే మర్చిపోవద్దు, కామెంట్ పెట్టండి. ఇప్పుడు వీడియో అయితే చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కళ్యాణ్ గారు, తనుజ గారు అసలు ఏం చేస్తున్నారు, అసలు ఏం చేయబోతున్నారు వాళ్ళిద్దరూ. దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాము. కళ్యాణ్ గారు, తనుజ గారు ఇద్దరు సొంతంగా ఒక న్యూ ప్రాజెక్ట్కి అయితే సైన్ చేశారు. అది సక్సెస్ అయ్యింది. దానివల్లనే వాళ్ళిద్దరూ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా కుక్ విత్ జాతిరత్నాలు షోకి నిన్న శనివారం అయితే వచ్చారు. కొంచెం చాలా డల్గా ఉన్నారు కదా, చూసారు కదా. కళ్యాణ్ గారిని చూస్తే మాకే బాధ అనిపించింది. ఎందుకంటే హుషారు లేరు. లాస్ట్లో కొంచెం హుషారు అన్నారు. ఇంకా అసలు షో చూడబుద్ది కాదు. నెక్స్ట్ వీక్ అయితే ఇంకా తనుజ గారే ఒక్కరే వస్తారు. దానివల్లనే ఇప్పుడు కళ్యాణ్ గారు సొంతంగా హెల్మెట్ అయ్యారు, సెల్ఫ్ హెల్మెట్ అయ్యారు కళ్యాణ్ గారు. ఎందుకంటే కుక్ విత్ జాతిరత్నాలు షోలో అయితే మనం విన్ కాకుండా హెల్మెట్ అయితే అది కొంచెంగా బాధాకరంగా ఉంటుంది. అందుకనే సెల్ఫ్ హెల్మెట్ అయ్యారు కళ్యాణ్ గారు సొంతంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ న్యూ ప్రాజెక్ట్కి అయితే రెడీగా ఇంకా తనుజ గారి కుప్పి జాతరకి షోకి వస్తుంది. కళ్యాణ్ గారు అక్కడ దగ్గరుండి చూసుకోవడానికి, అందుకనే సెల్ఫ్ హెల్మెట్ అయిపోయారు కళ్యాణ్ గారు. ఇప్పుడు కళ్యాణ్ గారు రాకపోతే ఇంకో షో అయితే చూడబుద్ధి కాదు అసలు. తనుజ గారు ఒక్కరే వస్తారు పాపము. కళ్యాణ్ గారు కూడా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇంతకుముందు అయితే అలా అన్నారు కదా, మళ్ళీ ఒకవేళ రావచ్చేమో అని చెప్పని నేనైతే అనుకుంటున్నాను. కళ్యాణ్ గారు వస్తేనే బాగుంటుంది. కుక్ విత్ జాతిరత్నాలు షో అయితే రావాలని అయితే మనం కోరుకుందాము. ఇద్దరు కలిసి అయితే ఒక న్యూ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అది ఒక లవ్ స్టోరీ లాగా ప్రాజెక్ట్ అయితే సైన్ చేశారు. అది వాళ్ళిద్దరు సక్సెస్ కావాలని అయితే మనం కోరుకుందాము. కళ్యాణ్ గారిది, తనుజ గారు ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అది మనకి తెలుసు. మనం చెప్పాలంటే చెప్పలేము. ఎందుకంటే తనుజ గారు ఒకటి చెప్పేశారు, మేము ఏదైనా సోషల్ మీడియాలో మేము చేసిన దాకా, బయట పెట్టిన దాకా మీరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ ఎవరైనా మీరు చెప్పడానికి వీలు లేదని చెప్పని తనుజ గారు తేల్చి చెప్పేశారు. అందుకనే మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు బయట పెట్టాక ఏదైనా అప్పుడు మనం చెప్పాలి. అవునా కాదా? మనం వాళ్ళకంటే ఫస్ట్ చెప్పినామంటే అది కొంచెం చాలా సోషల్ మీడియాలో ఎలా చేస్తారు, ఇంత చేస్తే ఇంత చేస్తూ ఉంటారు. అందుకనే ఫస్ట్ కళ్యాణ్ గారు కానీ తనుజ గారు కానీ వాళ్ళే బయట పెట్టినాక మనకు కూడా తెలుస్తుంది కదా. అప్పుడు దాని గురించి మీకు మేమైతే వివరంగా చెప్తాము. అప్పటిదాకా వెయిటింగ్ చేయండి. వాళ్ళిద్దరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. అది సక్సెస్ అవుతుంది. మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం చూసి. ఇప్పుడు కళ్యాణ్ గారు, తనుజ గారు, ఇప్పుడు మొన్న తనుజ గారు జ్యువెలరీ షాప్ ఓపెనింగ్కి అప్పటి నుంచి కొంచెం కళ్యాణ్ గారి మీద బ్యాడ్గా కామెంట్ పెట్టడం అలా స్టార్ట్ చేశారు. తనుజ గారు కూడా కళ్యాణ్ గారి గురించి ఇలా బ్యాడ్ కామెంట్ పెడుతున్నారని చెప్పని చాలా బాధపడింది. ఎందుకంటే కళ్యాణ్ గారి గురించి ఇట్లా కామెంట్లు ఎందుకు పెట్టడం చెప్పు. అసలు ఎవరిష్టం వాళ్ళది. ఎవరి మనసులో ఏముంటుందో అవన్నీ మనం చెప్పలేము. నా మనసులో నాకే తెలుసు, నీ మనసులో నీకే తెలుసు. అలా ఎందుకు ఒక్కరి మీద ఒక్కరు బ్యాడ్గా కామెంట్ పెట్టడము. కళ్యాణ్ గారి మీద బ్యాడ్ కామెంట్ పెడితే నేనైతే ఊరుకోనని చెప్పని తేల్చి చెప్పేసింది తనుజ గారు. అలా పెట్టకూడదు, తప్పు. ఎందుకంటే తనుజ గారు, కళ్యాణ్ గారు ఏదైనా ఇద్దరు కలిసి చేస్తారు, అది మనకు తెలుసు. వాళ్ళిద్దరు కలిసి చేసినప్పుడు నీ గురించి నాకు బ్యాడ్గా చెప్తే, నా గురించి నీకు బ్యాడ్గా చెప్తే ఎవరికైనా బాధ అనిపించింది. ఇప్పుడు తనుజాకి ఇట్లా బ్యాడ్ కామెంట్ పెట్టారని చెప్పని కళ్యాణ్ గారికి చెప్పే ఉంటుంది కదా. అప్పుడు కళ్యాణ్ గారు బాధపడరా? ఇలా ఎందుకు సోషల్ మీడియాలో ఇలా చేస్తున్నారు అసలు పబ్లిక్? అసలు ఎవరికి అర్థం కావట్లేదు. కళ్యాణ్ గారి మీద, తనుజ గారి మీద పడి ఏడుస్తూనే ఉంటున్నారు జనాలు అయితే. ఇప్పుడు కళ్యాణ్ గారు ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు కదా, అదైతే సూపర్గా ఉంది అసలు. ఇంకా ఇప్పుడైతే మనకు వస్తుంది సాంగ్ కూడా. మొత్తం కొంచెం ప్రోమో రిలీజ్ చేశారు, మొత్తం అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. ఆ సాంగ్ కూడా బాగుంది. వాళ్ళు ఇప్పుడు ఆ సాంగ్ సక్సెస్ అయిందనుకో, ఇంకా వాళ్ళు ఇంకా హీరోయిన్గా కళ్యాణ్ గారు మూవీ అయితే తీసేస్తారు. ఇంకా సూపర్గా ఉంటుంది. వాళ్ళిద్దరు తనుజ, కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి చేయాలని అయితే మనం కోరుకుందాము. కళ్యాణ్ గారు అయితే చాలా ఇప్పుడు ఇంకా ప్రాజెక్ట్కి బిజీగా ఉంటారు కాబట్టి అటు వెళ్ళిపోతారు.
కుక్ విత్ జాతిరత్నాల షోకి రేపు వీక్ అయితే తనుజ గారు ఒక్కరే వస్తారు. చాలా బాధ అనిపిస్తుంది. కళ్యాణ్ గారిని చూస్తామా చూడమా అని చెప్పని రాత్రే కొంచెం కళ్యాణ్ గారు డల్గా ఉన్నారు శనివారం షోలో అయితే. కొంచెం కానీ కొంచెం హుషారుగానే ఉన్నాడు, కానీ కొంచెం అంత డల్ ఏం అనిపించలేదు. ఎందుకంటే అవినాష్, దీపిక, రోహిణి, వీళ్ళ పల్లవి, వీళ్ళందరూ చేసే కామెడీకి కళ్యాణ్ గారు కూడా బాగా నవ్వారు. ఇప్పుడు తనుజ గారు అయితే 2 షోకి అయితే విన్ అయ్యింది. ఇప్పుడైతే నిన్న ఈ వీక్లో అయితే తనుజ గారు లాస్ట్లో ఉంది. అదే బాధ అనిపించింది. ఇప్పుడు కళ్యాణ్ గారు ఎలిమినేట్ అయిపోయారు కదా, ఇప్పుడు తనుజ గారన్న విన్ అవ్వాలని అయితే మేమైతే కోరుకుంటున్నాము. తనుజ గారు తప్పకుండా విన్ అవుతుంది చూడండి. ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాల షోలో అయితే ఇవాళ సండే షోలో అయితే ఇంకా శనివారం షో అయిపోయింది కదా, సండే షోలో అయితే ఇంకా డిమాండ్ పవన్ గారు వాళ్ళు వస్తారు. శనివారం షో అయితే కామెడీగా నడిచింది. అసలు చాలా బాగుంది. మేమైతే నవ్వి కడుపు ఉబ్బిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ గారు ఎలిమినేట్ అయ్యారని చెప్పని చాలా బాధ అనిపిస్తుంది. రారని చెప్పని అసలు షో చూడబుద్ది కాదు. ఎందుకంటే కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని చెప్పని ఇంకా దాని ప్లేస్లో ఇంకా తనుజ గారు వస్తున్నారు కాబట్టి ఇంకా చూడాలి తప్పదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి. అవునా కదా? కళ్యాణ్ గారు అయినా ఒకటే, తనుజ గారు అయినా ఒకటే. మనం అందరం తప్పకుండా చూద్దాము. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్కి అయితే వాళ్ళు సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుందాము. కళ్యాణ్ గారి గురించి, తనుజ గారి గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.